ఏడేళ్లుగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శ క్లబ్గా నిలిచిందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పిఎంసిసి మరియు జీఎస్టీ కోఆర్డినేటర్ తీగల మోహన్ రావు అన్నారు. క్లబ్ ద్వారా సేవలు అందించిన అందరికీ అభినందనలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ 7వ చార్టర్ నైట్ 8వ ఇన్స్టాలేషన్ కార్యక్రమం నల్గొండ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తీగల మోహన్ రావు మాట్లాడుతూ, నల్గొండ గ్రేటర్ ద్వారా ఈ క్లబ్ ఏర్పడి ఫ్యామిలీ క్లబ్గా ఎదగడంతో పాటు కుటుంబ సభ్యులందరూ క్లబ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. క్లబ్లో టీచర్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ కార్యక్రమాలు చేపట్టారని, మంగళపల్లి పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధితో పాటు రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు చేపట్టారని, ఇవి కాకుండా ఇతర పాఠశాలల్లో సైతం అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. గత సంవత్సరం క్లబ్ అధ్యక్షుడు కర్నాటి విష్ణు ఆధ్వర్యంలో పర్మనెంట్ ప్రాజెక్టులతో సహా మంచి కార్యక్రమాలు చేపట్టిన క్లబ్ సభ్యులకు అభినందనలు తెలిపారు. 7 లక్షల రూపాయలను ఖర్చు చేసి అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కొత్త అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం ఇప్పటి వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్కు అధ్యక్షునిగా వ్యవహరించిన కర్నాటి విష్ణు జోన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీ ప్రసాద్, సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ కుమార్ కోడే, క్లబ్ నూతన అధ్యక్షుడు పెండ్యాల రమేష్, చిలుకూరి రామకృష్ణ, గట్టుపల్లి అశోక్ రెడ్డి, గుడిపూరి వెంకటేశ్వరరావు, మందడి ప్రభాకర్ రెడ్డి, రేణుకా కొండపల్లి, బచ్చుపల్లి రవీందర్రావు, కర్నాటి రమేష్, పద్మ, మిర్యాల యాదగిరి, సాదినేని ప్రభాకర్ రావు, నామిరెడ్డి మహేందర్ రెడ్డి, క్లబ్ నూతన సెక్రటరీ వందనపు వెంకటేశ్వర్లు, ట్రెజరర్ వనకటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ అధ్యక్షులు లయన్ విష్ణు కర్ణాటి గారు, ముఖ్య అతిథి లయన్ మోహన్ రావు తీగల గారు, ఇతర లయన్ లీడర్స్, లయన్ మిత్రుల సమక్షంలో లయన్స్ క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. లయన్స్ ఆలోచన ఈ క్లబ్లో ఎక్కువ మంది కూడా టీచర్స్ ఉండడం, స్కూల్స్లో కూడా ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. మంగళపల్లిలో కూడా పర్మనెంట్ ప్రాజెక్టు కింద స్కూల్ని అడాప్షన్ చేసుకొని చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ గ్రంథాలయాన్ని కానీ, అక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కానీ 2 పాఠశాలను కూడా అడాప్ట్ చేసుకొని చేయడం జరిగింది. అవే కాకుండా వివిధ పాఠశాలలో కూడా వాళ్ళు టీచర్స్ ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నారో ఆ క్లబ్ టీచర్స్ అందరికీ సపోర్ట్గా డిస్ట్రిక్ట్ నుంచి కూడా చేస్తూ ఉన్నాం. చక్కటి కార్యక్రమాలు పర్మనెంట్ ప్రాజెక్టులతో సహా ప్రతి సంవత్సరం కూడా యాక్టివ్గా పనిచేస్తున్న లైన్ మిత్రులకు అభినందనలు. గత సంవత్సరం విష్ణు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ చక్కటి కార్యక్రమాలు నిర్వర్తించి మేమున్నామని గుర్తింపు పొందిన వారందరూ కూడా అభినందనలు. నూతనంగా ఈరోజు రమేష్ గారి ఆధ్వర్యంలో, రమేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన ప్రమాణ స్వీకారం చేసి ఈ సంవత్సరం కూడా చక్కటి కార్యక్రమాలు ఎల్సీఐకి కూడా డొనేషన్లు ఇవ్వడం, కొత్త క్లబ్ అయినా కూడా గతంలో నర్సాజీ కానీ ఇప్పుడు విష్ణు కానీ మిగతా కొందరు సభ్యులు కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ విపత్తులు వచ్చినా కూడా మా వంతు బాధ్యతగా ఈ క్లబ్ సభ్యులు సపోర్ట్ చేసినందుకు మరొకసారి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. 2024-25 సంవత్సరానికి అధ్యక్షులుగా ఉంటూ 145 ప్రోగ్రాంలను చేయడం జరిగింది. అందులో భాగంగా 7 లక్షల చిల్లర రూపాయలను వెచ్చించి వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలలో మా క్లబ్బుల సభ్యులతో పాటు ఇతర సభ్యులు కూడా మాకు సహకరించి ఆర్థికంగా సహకరించడము, తర్వాత ప్రమోషన్స్ చేయడము, అన్ని రకాల సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి నేను అధ్యక్షునిగా ఉంటూ మా సెక్రటరీ గారు పెండ్యాల రమేష్ గారు, ట్రెజరర్ గారు వందనపు వెంకటేశ్వర్ గారు, వీరితో పాటు మా క్లబ్ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పూర్తి చేసుకొని నెక్స్ట్ ఇయర్కు గాను కొత్త ప్రెసిడెంట్గా పెండ్యాల రమేష్ గారు, కొత్త సెక్రటరీగా వందనపు వెంకటేశ్వర్ గారు, మరియు కొత్త ట్రెజరర్గా వెంకట్రావు పనకంటి గారు,
నియమితులై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి క్లబ్ ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ వారి 7వ చార్టర్ నైట్ 8వ ఇన్స్టలేషన్ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా మనకి జరుపుకోవడం జరిగింది. లయన్ కర్నాటి విష్ణు గారు 24-25వ సంవత్సరానికి గాను 7,14,000 రూపాయలు కార్యక్రమాలు చేస్తూ అద్భుతమైన కార్యక్రమాలు మంగళపల్లి గ్రామ స్కూల్ మొత్తం అడాప్ట్ చేసుకొని స్కూల్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వివిధ బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ద్వారా బ్లడ్ డొనేట్ చేయడం, మీల్స్ ఆన్ వీల్స్ నల్గొండ ప్రతినిత్యం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెన్స్కి అందిస్తున్నటువంటి కార్యక్రమంలో వారి వంతుగా 75,000 రూపాయలు దాతృత్వం ద్వారా వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా, అదేవిధంగా నల్గొండ లయన్స్ ఫ్రీ మీల్స్ ఫౌండేషన్లో కర్ణాటక విశ్వ గారు సభ్యత్వం తీసుకోవడం, ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా లయన్స్ క్లబ్ నల్గొండ ఆదర్శ వారు సమాజానికి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించడం అద్భుతం. ఇంత చక్కటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవటం, మనందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ చక్కటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆదర్శ్ 7వ చార్టర్ నైట్ మరియు 8వ ఇన్స్టాలేషన్ సందర్భంగా మా సభ్యులు నా మీద నమ్మకంతో ఈ సంవత్సర కాలానికి 2025-26 సంవత్సర కాలానికి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మా సభ్యుల ఆశయాలకు అనుగుణంగా నేను మా క్లబ్ని ముందుకు తీసుకుపోతానని ఇప్పుడు సభాముఖంగా తెలియజేస్తున్నాను.